ఈ వీడియోలో శివభక్తి ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లగలదు అని హిస్టారికల్ ప్రూఫ్స్ తో మాట్లాడతాను నేను. ఈ వీడియో చూసి వదిలేయకుండా నీ తోటి వాళ్ళకి, తోటి శివభక్తులకి, హిందువులకి అందరికీ షేర్ చేయి. వీడియోలో ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, మన హిందూయిజంలో ఏ దేవుడైనా సరే అందరూ ఒకటే. కానీ నేను నమ్మిన దైవం గురించి కొన్ని ఫ్యాక్ట్స్, ఆయన మీద జరిగిన కుట్రకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే నువ్వు అనుకున్నావా, నువ్వు ఎప్పుడైనా సరే ఇంట్రోస్పెక్ట్ చేసావా, ఇండియాలో ఉన్న మేజర్ పవర్ఫుల్ రాజులు వాళ్ళు ఎవరిని ఉపాసించేవాళ్ళు, వాళ్ళు ఎవరు భక్తులుగా ఉన్నారు? ఇండియాలో గొప్ప చరిత్ర ఉన్న రాజులందరూ దే ఆర్ గ్రేట్ శివ డివోటీస్. ఎస్, మనం కాకతీయుల దగ్గరికి వద్దాం. కాకతీయుల్లో ప్రతాపరుద్ర 1, తర్వాత గణపతి దేవ అండ్ రాణి రుద్రమదేవి అండ్ లాస్ట్ ప్రతాపరుద్ర 2, ద లాస్ట్ కింగ్ ఆఫ్ కాకతీయాస్. వీళ్ళందరూ మహాశివభక్తి. వాళ్ళకి ఎంత గొప్ప శివభక్తి అంటే వాళ్ళు చాలా టెంపుల్స్ కట్టించారు. అండ్ శివభక్తి నీకు రాజ్యాధికారాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనడానికి వీళ్ళు ప్రథమ ఎగ్జాంపుల్. ప్రపంచంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ డైమండ్ అయిన కోహినూర్ పుట్టింది కొల్లూరు మైన్స్ లో. అండ్ ఆ కోహినూర్ని ఓన్ చేసిన సామ్రాజ్యం, దాని ఓనర్స్ కాకతీయ మహారాజులు, మహాశివభక్తులు. నాట్ ఓన్లీ దాట్, ఇండియాలోనే రిచెస్ట్ ఎంపైర్ కింద పిలవబడిన విజయనగరపు సామ్రాజ్యం, ద ఎంపైర్ ఆఫ్ విజయనగర, ద కింగ్ ఆఫ్ విజయనగర, శ్రీకృష్ణ దేవరాయలు, ఆయన మహాశివభక్తుడు. చరిత్ర తెలిసిన అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి శివారాధనతో ఆయన రోజు మొదలవుతుంది. అడ్డనామాలు ధరించందే ఆయన అలంకారానికి కూడా పూనుకునేవాడు కాదు. విజయనగర సామ్రాజ్యపు వెల్త్ గురించి మనందరికీ తెలుసు. వజ్రాలను రాసులు పోసి అమ్మేవారిని విన్నాం కదా. అంతటి ఐశ్వర్యానికి కారణం ఆయన అకుంఠిత శివభక్తి. వీళ్ళు మాత్రమే కాదు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ఛత్రపతి శివాజీ గారు, ఛత్రపతి సంభాజీ గారు, ఈ ఇద్దరు వీరుని తీర్చిదిద్దిన వీరమాత జిజియాబాయి గారు, చోళ సామ్రాజ్యపు రాజులు, వీళ్ళు అందరూ మహాశివభక్తులే. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మొఘల్ సామ్రాజ్యానికి తెలుసు ఎక్కడ కొడితే ఇండియన్స్ దెబ్బతింటారు అని తెలుసు. అందుకే మీరు చూడండి, ఔరంగజేబ్ కాశీని డిస్ట్రాయ్ చేయడానికి వాడు ఎంత ట్రై చేసాడో మన చరిత్రలో చదువుకున్నాం. మన భక్తి మీద, బిలీఫ్ సిస్టమ్ మీద కొట్టాలని చూశారు ఈ మొఘల్స్ అండ్ బ్రిటిష్ వాళ్ళు. అందుకే శివలింగం ఇంట్లో పెడితే అపచారం అని చెప్పి, లేకపోతే ఏదో అయిపోతుంది, శివుడు పటం కూడా ఇంట్లో ఉండకూడదు, అసలు శివ పూజ ఇంట్లోనే జరగకూడదు అని చెప్పి రూమర్స్ ని చాలా వరకు క్రియేట్ చేశారు. నేనేం చేయట్లేదు, నేను జస్ట్ మన రూట్స్ ని గుర్తు చేస్తున్నాను. ఐఎమ్ రీఎనర్జైజింగ్ అవర్ రూట్స్. మన మూలాల్ని తెలుసుకొని మళ్ళీ శివ పూజ మొదలు పెడితే, ప్రతి ఇంట్లో శివలింగం ఉంటే తిరిగి మన వైభవాన్ని మనం తీసుకురాగలుగుతాం. మనం ఎలాగో కష్టపడే నేచర్ ఉంది ఇండియన్స్కి. ఆ కష్టపడే నేచర్తో పాటు దైవ బలం తోడైతే ఎప్పుడు ఆపలేదు. శివుడిని హిందువుల పూజా విధానం నుంచి, పూజా గదుల నుంచి తీసేయాలని చెప్పిన కుట్ర. దీన్ని మన వాళ్ళు ఎర్రి పప్పల్లో నమ్మారు. అది బాధేస్తుంది. శివలింగం ఇంట్లో ఉండకూడదంటే నమ్మారు, చూసావా? అలా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేసి వీళ్ళే. శివుడు పూజా విధానం చాలా ఈజీ. చెంబుడు నీళ్లు పోసి ఒక బెల్లం మొక్క పెడితే అష్టైశ్వర్యాలు ఇచ్చేస్తాయి. నీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కదా, రిచెస్ట్ సామ్రాజ్యాలన్నీ శివుడు భక్తులే. మారండ్రా, ఇప్పుడు నేను ఎంత హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పినా భయపడుతుంది. దయచేసి శివుడు మహానుభావుడు, నమ్ముకుంటే నేను చెప్తున్నాను, కామధేను ఇంట్లో పెట్టేస్తాడు.